ఫ్రెండ్స్, మన భారతదేశం బంగ్లాదేశ్‌తో కొన్ని సందర్భాలలో శత్రుత్వాన్నయితే ఎదుర్కొంది. ముఖ్యంగా చెప్పాలి అంటే హసీనా గారు ఎప్పుడైతే మన భారతదేశంలో ఆవిడ తలదాచుకున్నారో అది బంగ్లాదేశ్ వాళ్ళకి చాలా వ్యతిరేకంగా ఉంది. అంతేకాకుండా చాలా విషయాల్లో బంగ్లాదేశ్ భారత్‌కి వ్యతిరేకంగానే ఉంది. ఎక్కువగా పాకిస్తాన్‌ని సపోర్ట్ చేస్తూ ఉండటం వల్లే ఇదంతా కూడా జరిగిందని చెప్పొచ్చు. సరే, ఇక విషయంలోకొచ్చినట్టయితే ఇప్పుడు అదే బంగ్లాదేశ్‌ని అడ్డం పెట్టుకుని రష్యా మన భారతదేశానికి సూపర్ డూపర్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే బోర్డర్ పరంగా కానీ, వివిధ రకాల విషయాల పరంగా కానీ బంగ్లాకి, మనకి శత్రుత్వం ఉన్నప్పటికీ ఇప్పుడు రష్యా కారణంగా భారత్ అలాగే బంగ్లాదేశ్‌తో పాటు రష్యా ఒక్కటవ్వటమే కాకుండా భారతదేశపు రూపీ ఇప్పుడు ప్రపంచాన్ని త్వరలో శాసించబోతోందంటే శాసించడం మాట పక్కన పెట్టినట్టయితే రూపాయికైతే మాత్రం ఖచ్చితంగా వాల్యూ పెరుగుతుంది. అది ఏంటి అనేది కనుక చూసినట్టయితే రష్యా మొన్న బంగ్లాదేశ్‌కొచ్చి ఒక కొత్త ప్రతిపాదన చేసింది. ఇక్కడ మీరు గమనించినట్టయితే రష్యా దగ్గర చాలా అంటే చాలా ధనం ఉంది. కానీ ఈ వెస్ట్ కంట్రీస్ అంటే అమెరికా శాంక్షన్స్ ఎయటం వల్ల ముఖ్యంగా అంటే వాళ్ళ పైన చాలా రకాల రూల్స్, రెగ్యులేషన్స్, బ్యాన్స్ విధించటం వల్ల వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అంటే ప్రపంచ పరంగా కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి. అంటే ఉదాహరణకి ఏదైనా ఒక దేశం ఇంకొక దేశంతో వాళ్ళ వ్యాపార లావాదేవీలు పెట్టుకోవాలనుకోండి. అప్పుడు ఏం చేస్తుంది? ఆ దేశం ఇంకొక దేశానికి డాలర్స్ రూపంలో డబ్బులు పంపిస్తుంది. కానీ ఆ డాలర్స్‌ని అమెరికా, రష్యా వాడకూడదని చెప్పేసి బ్యాన్ చేసేస్తే వాళ్ళకి ప్రపంచంతో లావాదేవీలు పోయినట్టే కదా! అయితే బంగ్లాదేశ్ గనుక చూసినట్టయితే బంగ్లాదేశ్‌కి పర్ క్యాపిటా ఇన్‌కమ్ కూడా చాలా అంటే చాలా బావుంది. వాళ్ళ ఎకానమీ కూడా చాలా పెద్దది. ఎందుకనంటే వాళ్ళు పూర్తిగా బిజినెస్ మైండ్ ఉన్నవాళ్ళు. ఎలాగా అంటే వాళ్ళు ముఖ్యంగా అంటే బంగ్లాదేశీయులు ఎలా అంటే లేబర్ ఎక్కువ. వర్కింగ్ లేబర్ చాలా ఎక్కువ. మీకు గుర్తున్నట్టయితే మన భారత్‌లో దొరికే రూ. 5 కాయిన్స్ ని వాళ్ళు తీసుకొని వాళ్ళు దాదాపుగా 5 బ్లేడ్స్ తయారు చేసి దాన్ని అమ్ముకుంటూ ఉండేవారు. ఇలాగ కూడా వాళ్ళు రకరకాల వ్యాపారాలు దొంగచాటుగా చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు లేబర్ కాబట్టి. చాలామంది బంగ్లాదేశీయులు మన వెస్ట్ బెంగాల్‌కి కూడా వచ్చేయటము, దొంగతనంగా పనులు చేసుకోవటం ఇవన్నీ కూడా ఉన్నాయి. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు రష్యా ప్రతిపాదన ఏంటి అంటే ఇప్పుడు రష్యా ఇక్కడ బంగ్లాదేశ్‌లో చాలా పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టాలని ఆలోచన చేస్తుంది. సో, దానికి వ్యాపార లావాదేవీలన్నీ కూడా రష్యా ఏం చేసిందంటే రూపాయిలోనే ఉండాలి. లోకల్ కరెన్సీ సెటిల్‌మెంట్ ఇలా ఉండాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో, ఇక్కడ దాదాపుగా $2.2 బిలియన్ వ్యాపారం జరుగుతుంది. బంగ్లాదేశ్‌లో మొదటి న్యూక్లియర్ అంటే న్యూక్లియర్‌కి సంబంధించిన ఒక కేంద్రాన్ని అంటే రూపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో రష్యా, భారత్ సహాయంతో కీలక పాత్ర పోషిస్తోంది. ఒకవేళ బంగ్లాదేశ్‌తో రూపీ మారకం వాణిజ్యం జరిగితే రష్యా వద్ద మరిన్ని ఇండియన్ రూపాయలు జమవుతాయి. ఎప్పుడైనా సరే ఒక కరెన్సీకి వాల్యూ పెరగాలి అంటే విదేశీయుల దగ్గర మన కరెన్సీ చాలా ఎక్కువ నిల్వలుండాలి. ఆ ఆ దేశంలో మన రూపీ చెల్లుబాటు అవ్వాలి. అప్పుడే ఒక కరెన్సీకి వాల్యూ పెరుగుతుంది. అయితే ఇది దీర్ఘకాలికంలో భారత ఆర్థిక వ్యవస్థ పైన రూపాయి స్థిరత్వం అంటే రూపీ వాల్యూ కాన్స్టెంట్‌గా ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇదంతా ఏముంది వట్టి మాటలు చాలా సందర్భాల్లో విన్నాము అని కనుక మీరు గమనించినట్టయితే ఇప్పుడు ఢాకాలో మన భారత్‌కి సంబంధించిన అంటే భారత్ రూపీ ట్రాన్సాక్షన్స్‌కి సంబంధించి ఒక బ్యాంక్‌ని గూడా ఏర్పాటు చేయాలని జెప్పేసి రష్యా ప్రతిపాదించింది. దీనివల్ల మన రూపీ వాల్యూ పెరగటమే కాకుండా ముఖ్యంగా చెప్పాలి అంటే భారత్, బంగ్లా అలాగే రష్యా ఈ 3 దేశాల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి. ఇక్కడ ఇంకొక పెద్ద విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, చైనాకి సంబంధించి అంటే చైనా బంగ్లాదేశ్‌కి బెస్ట్ ఫ్రెండే. అలాగే ఇక్కడ రష్యాకి కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్. కానీ రష్యా
అధ్యక్షుడు పుతిన్ మాత్రం చైనాతో రిలేషన్‌షిప్ కాకుండా మన భారత్‌తోనే రిలేషన్‌షిప్ పెట్టుకున్నాడు. కారణం ఏంటంటే మన భారత్ ఒక నమ్మకమైన బిజినెస్ పార్ట్నర్ ఎప్పటికి కూడా. చైనాని ఎవ్వరు కూడా ఆ విషయంలో నమ్మరు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే చైనా డాలర్ అంటే చైనాకి సంబంధించిన కరెన్సీ ఉంటది కదా! ఆ కరెన్సీతో పెట్టుకోవచ్చు. మొత్తం అంతా కూడా డీలప్ చేసుకోవచ్చు. కానీ అది జరగలేదు. పైగా బంగ్లాదేశ్ చైనాకి కూడా చాలా అంటే చాలా ఫేవరబుల్. కానీ రష్యా మాత్రం చైనాని అలాగా హాట్ పొటాటో లాగా పక్కన పెట్టేసి, మన భారత్‌కైతే మాత్రం ఈ యొక్క అద్భుతమైన ఆఫర్ ఇవ్వటం చాలా అంటే చాలా బెస్ట్ విషయం. అంతే కాకుండా ఒకవేళ గనుక ఈ డీల్ ఓకే అయితే భారత్‌కి చాలా బెనిఫిట్‌తో పాటుగా ఎందుకంటే బంగ్లాకిను, రష్యాకి మధ్య సత్సంబంధాలు పెరిగితే, ఆ సత్సంబంధాలు ట్రేడ్ పరంగా అయితే, ఆ ట్రేడ్ వాడేది మన రూపీయే కాబట్టి ఇంతకు మించిన మంచి ఫలితం ఉంటదనమాట. సో, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.